వెల్కమ్ బ్యాక్ టు ధర్మవరపు సయ్యాట. ధర్మవరపు సయ్యాటకు పునః స్వాగతం. సుజాత గారు ఎంతవరకు వచ్చారు? సభలు జరుగుతున్నప్పుడు హాయిగా కునికేస్తుంటాడు అనమాట. వీళ్ళల్లో ఎవరు అన్ని కష్టమైనవి కొంచెం క్రిటికల్ గా ఉండేవి అడుగుతున్నారు. పివి నరసింహారావు గారు అంటే ఆయన 14 లాంగ్వేజెస్ లో బహుభాష కోవిదుడు, పండితుడు, బహుభాష పండితుడు. 14 లాంగ్వేజెస్ నేర్చుకున్న అతను అంత అజాగ్రత్తగా నిద్రపోడు. గుజరాలు విపి సింగ్ గారు చాలా తక్కువ కాలం వాళ్ళు పరిపాలించింది. ఇంకా నిద్రపోయే అవకాశం ఉన్నా, పరిపాలించే అవకాశం ఉన్నా అంతే అండి. దేవగౌడనే ఫైనల్. అడగన చింతామణి, అడగండి. చింతామణి బి దేవగౌడ అంటున్నారు. సభలు సమావేశాల్లో హాయిగా నిద్రపోయే మాజీ ప్రధాని. మరి అది సరైన సమాధానమా? మీరు చక్కగా మీకు లైఫ్ లైన్స్ కూడా ఉన్నాయి, బతుకుదెరువులు ఉన్నాయి, జీవనాధారాలు, వాటిని ఉపయోగించుకోవచ్చు. అవి ఉపయోగించుకోకుండా మీరు ఆ సమాధానం చెప్పడం వల్ల వాటిని మీరు అట్టాగే దక్కించుకోగలిగారు. మీరు చెప్పిన సమాధానం సరైన సమాధానం. సమయం వస్తే కునుకు తీస్తారు ఆయన. అది పార్లమెంటు కావచ్చు, బహిరంగ సభ కావచ్చు, ఎక్కడైనా సరే. ఎందుకో పాపం చాలామంది నాయకులు ఆ మాటకు వస్తే దేవగౌడ గారి మీద ఆ అపోహ కొంత నిజం కూడా ఉంది. మిగతా వాళ్ళు కూడా కునుకులు తీస్తూనే ఉంటారు. మధ్యాహ్నం పూట జరిగే ఏ సమావేశంలోనైనా సరే నాయకులు దాదాపుగా ఒకసారో అరసారో కన్నుమూసి తెరుస్తుంటారు అనమాట. మన కెమెరా మిత్రులు ఆ సమయాన్ని వాళ్ళు పట్టుకుంటారు కాబట్టి దాన్నే క్యాచ్ చేసి చూపిస్తారు అనమాట. ఎనివే, ఏదో ఒక అపవాదం ఒకరి మీద కూడా పోవాలి కాబట్టి అది వారి మీద కూడా పోయింది. సుజాత గారు, మీకు తర్వాత ప్రశ్న ఏమిటంటే, లైబ్రరీలో ఆడవాళ్ళు ఎక్కువగా కనిపించరు, ఎందువల్ల? లైబ్రరీలో, గ్రంథాలయాల్లో ఆడవాళ్ళు ఎక్కువగా కనిపించరు, ఎందువల్ల? ఏ, ఇంట్లో పని ఎక్కువ కాబట్టి. బి, విజ్ఞానం పట్ల విముఖత. సి, మౌనంగా ఉండలేరు కాబట్టి. డి, నలుగురితో కలవడం నచ్చక. లైబ్రరీలో ఆడవాళ్ళు ఎక్కువగా కనిపించరు, ఎందువల్ల? అంటే ఇంట్లో పని ఎక్కువ అంటే మామూలుగా ఉండే పని ఉంటుంది. ఎంత పని ఉన్నా కూడా ఏదైనా తెలుసుకోవాలన్నా, ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు తప్పకుండా వీలు చూసుకొని వెళ్తారు కాబట్టి ఇంట్లో పని ఎక్కువ అనేది రీజన్ కాదండి నాకు తెలిసి. విజ్ఞానం పట్ల విముఖత అంటే అది కూడా రాంగ్. లేడీస్ ఈరోజు ఎన్నో రంగాల్లో చాలా మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. విజ్ఞానం పట్ల వాళ్ళకు విముఖత ఉంది అంటే కూడా అది కరెక్ట్ కాదు అని నేను అనుకుంటున్నాను. మౌనంగా ఉండలేరంటే అదైతే కరెక్టేనండి. మరి మౌనంగా అంటే ఎక్కడ ఉండలేరు. నలుగురితో కలవటం నచ్చక అంటే నచ్చిన వాళ్ళు ఉంటే నలుగురితో 100 మందితో అయినా మాట్లాడుతూనే ఉంటారు గలగల. ఇది కొంచెం ఈ సిడీలలోనే కొద్దిగా డౌట్గా ఉందండి. ఇంట్లో పని ఎక్కువ, విజ్ఞానం పట్ల విముఖత, ఈ రెండు టోటల్లీ రాంగ్ అనుకుంటున్నాను నేను అనుకోవటం. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండలేరు కాబట్టి ఎక్కడైనా ఆడవాళ్ళు అంటే నలుగురు చేరారంటే గలగల మాట్లాడుతూ ఉంటారు. ఆ లైబ్రరీలో పోయి ఆ కాసేపు కూడా వాళ్ళు కామ్గా కూర్చొని చదవలేకపోతున్నారు కాబట్టి ఎక్కువగా లైబ్రరీకి పోవటం కంటే కూడా నలుగురు ఎక్కడ ఉంటారు అక్కడ మాట్లాడుకుంటూ ఉండటం కావచ్చు. మౌనంగా ఉండలేరు కాబట్టే నేను కరెక్ట్ అనుకుంటున్నాను. అడగమంటారా చింతామణి? ఓకే, అడగండి. చింతామణి, లైబ్రరీలో ఆడవాళ్ళు ఎక్కువగా కనిపించరు, ఎందువల్ల అంటే సి, మౌనంగా ఉండలేరు కాబట్టి అంటున్నారు సుజాత గారు. అది సరైన సమాధానమా? చాలా కరెక్ట్గా చెప్పారు. నలుగురు ఆడవాళ్ళు కలిస్తే మౌనంగా ఉండలేరని మీరు అంటున్నారు. ఆ మాట నేనంటే ఇప్పుడు నా మీద తగాదాలు వస్తారు. లేండి, అంటే ఉన్నదే కదా యథార్థవాది లోక విరోధి అని. అచ్చా, నలుగురు కాదు, ఇద్దరు కూర్చున్నా కూడా పుస్తకాలు కూడా పక్కన పెట్టేసేసి ముందు వేరే వ్యవహారాలు దాని మీద కడతారా? ఏదైనా మీరు చెప్పాల్సిందే. వేరే వ్యవహారాలు మాట్లాడుకుంటారా? ఏదైనా పుస్తకం తీసుకున్నాను అనుకోండి, వీడి బంధు వీడేం రాసి చేస్తాడు, అతను బాగా రాస్తాడు, లేదా ఆవిడ బాగా రాస్తుందను అట్లా చెప్పుకుంటారా?
అంటే ఉంటాయి సార్ దాంట్లో కాంప్లిమెంట్స్ ఉంటాయి, కామెంట్స్ ఉంటాయి. కామెంట్స్ ఉంటాయి, కాంప్లిమెంట్స్ ఉంటాయి. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. అదేదో నాకు చివాట్లు లేకుండా చేశారు ఆడవాళ్ళ దగ్గర నుంచి. చాలా సంతోషం అమ్మా. మీకు తర్వాత ప్రశ్న ఏమిటంటే 5 ఏళ్లకు ఒకసారి ప్రజలకు కనిపించే వ్యక్తి ఎవరు? ఏ పోలింగ్ ఆఫీసర్, బి ఓడిపోయిన క్యాండిడేట్, సి గెలిచిన క్యాండిడేట్, డి ప్రచారణార్థం డ్రైవర్. 5 ఏళ్లకు ఒకసారి ప్రజలకు కనిపించే వ్యక్తి. ఈ పోలింగ్ ఆఫీసర్ అంటే ఆయన 5 ఏళ్లకు ఒకసారి టీవీలో కనిపిస్తాడు కానీ బయట ప్రజలకంటూ ప్రత్యక్షంగా కనపడే అవకాశం ఏమి ఉండదండి. ఓడిపోయిన క్యాండిడేట్ అంటే ఇంకా అసలు ఉండడు, పత్తా ఉండడు. గెలిచిన వాడు కనపడేదే కష్టమైన ఈ రోజుల్లో అసలు ఇంకా ఓడిపోయిన ఆయన మళ్ళీ వచ్చి ఏదో ఉద్ధరిస్తాడని అనుకోవడం అస్సలు రాంగ్ కాన్సెప్ట్. గెలిచిన క్యాండిడేట్ కాబట్టి ఆయన గెలిచాడో అప్పుడు ఏదో ప్రచారంలో ఏదో వాగ్దానాలు చేస్తాడు. అవి నిలబెట్టుకోవటానికో లేదా అవి నేను చేస్తాను, నాకు ఇంకా ఇప్పుడే గెలిచాను ఇంకా 5 ఏళ్ళు ఇది ఉంటుంది అని ఉంటుంది. కానీ కొన్ని చేయలేకపోయినవి మళ్ళీ తను చెప్పుకోవటానికి, లాస్ట్ టైం ఈ రీజన్స్ వల్ల నేను చేయలేకపోయాను, ఈ 5 ఏళ్ళు ఈసారి తప్పకుండా గెలిపిస్తే ఈ తప్పకుండా చేస్తాను, అప్పుడు నాకు ఇంకా ఇది కాలేదు, ఇంకొక 5 ఏళ్ళు ఉండగలిగితే మిగతావన్నీ చేసేవాడిని, ఏదో ఉదాహరణకు 1-2 చేశానని చెప్పుకోవటానికి ఆయనకు మాత్రమే అవకాశం ఉంటుంది గెలిచిన క్యాండిడేట్. ప్రచార రథం డ్రైవర్ అంటే డ్రైవర్ ఏముందండి, ఎవరు డబ్బులు ఇస్తే అక్కడికి పోతుంటారు, మారుతుంటారు. వాళ్ళు ఒకరోజు ప్రచార రథం నడపచ్చు, ఇంకోటి నడుపుకోవచ్చు. సో డ్రైవర్ కూడా కాదు. గెలిచిన క్యాండిడేట్ 5 ఏళ్లకు ఒకసారి మళ్ళీ కొత్తగా మళ్ళీ వాగ్దానాలు ఇవ్వటానికి, మరీ ఓట్లు రాబట్టుకోవటానికి తప్పకుండా 5 ఏళ్లకు ఒకసారి కనిపించే వ్యక్తి గెలిచిన క్యాండిడేట్. చింతామణి, సి గెలిచిన క్యాండిడేట్ అంటున్నారు. అది సరైన సమాధానమా? సరైన సమాధానం. 5 ఏళ్లకు ఒకసారి కనిపించేది గెలిచిన క్యాండిడేట్. చాలా బాగుంది. ఓడిపోయిన వాళ్ళకి అసలు అటు రావాల్సిన అవసరం లేదన్నమాట. చాలా సంతోషం. మీకు తర్వాత ప్రశ్న, అందాల పోటీలకు జడ్జీలుగా మగవాళ్లే ఎందుకుంటారు? అందాల పోటీలకు జడ్జీలుగా, న్యాయ నిర్ణేతలుగా మగవాళ్లే ఉంటారు, ఎందుకుంటారు? ఏ, ఒక స్త్రీ అందాన్ని మరొక స్త్రీ ఒప్పుకోదు కనుక, బి మగవాళ్లకు సునిశ్చిత దృష్టి ఉంటుంది కనుక, సి పక్షపాతం చూపిస్తారు కనుక, డి ప్రకృతి విరుద్ధం కనుక. సుజాత గారు, మీరు సమాధానం కోసం ఆలోచిస్తూ ఉండండి. ఈ లోపుగా కార్యక్రమంలో మనం ఒక చిన్న విరామం తీసుకుందాం.